హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సుజీస్ టెక్ స్కూల్. ఈ రోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే డూ వైల్ లూప్. మనం లాస్ట్ వీడియోలో వైల్ లూప్ నేర్చుకున్నాం కదా, సేమ్ అదే విధంగా విత్ ఎగ్జాంపుల్స్ తో డూ వైల్ లూప్ కూడా నేర్చుకుందాం. ముందైతే అది చూసే ముందు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ చూద్దాం. మనం జావా కంట్రోల్ స్టేట్మెంట్స్ లో డెసిషన్ మేకింగ్ అండ్ లూప్ స్టేట్మెంట్స్ చూసాం కదా. ఈ లూప్ స్టేట్మెంట్స్ లో మనం చూసింది ఫర్ లూప్, వైల్ లూప్ చూసాం. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఫర్ లూప్, వైల్ లూప్ చూడండి. సో మనకు డూ వైల్ లూప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో డూ వైల్ లూప్ డెఫినేషన్ చూద్దాం ఫస్ట్ అయితే. ద డూ వైల్ లూప్ గ్యారంటీస్ దట్ ద బ్లాక్ ఆఫ్ ద కోడ్ విల్ ఎగ్జిక్యూట్ అట్లీస్ట్ వన్స్. అర్థమైంది కదా, ఈ అట్లీస్ట్ వన్స్ అనేది అండర్లైన్ చేసుకోండి. ఈవెన్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ఫాల్స్ ఆన్ ద ఫస్ట్ చెక్. ఇక్కడ ఏంటంటే వైల్ లూప్ ఉంది కదా, వైల్ లూప్ లో కండిషన్ ఏంటి? ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే మనకి లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే లూప్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. అక్కడతో వైల్ లూప్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయినా సరే అట్లీస్ట్ వన్స్ మనకి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇందులో ఉన్న అడ్వాంటేజ్ అది. ఒకవేళ ఫాల్స్ అయినా సరే అట్లీస్ట్ వన్స్ మనకి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైంది కదా. సో సింటెక్స్ చూద్దాం, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్, డూ కర్లీ బ్రాసెస్ ఓపెన్. ఏదైతే మనం కోడ్ రాసుకోవాలనుకుంటామో అది ఇక్కడ రాసుకుంటాం. అండ్ కర్లీ బ్రాసెస్ క్లోజ్, వైల్ బ్రాకెట్స్ లోపల కండిషన్ రాస్తాం. ఈ కండిషన్ మీద బేస్ అయ్యే మనకి మొత్తం కోడ్ అనేది ఉంటుంది. ఈ కండిషన్ ఇక్కడ ఏంటంటే ఫాల్స్ అయినా సరే మనకి అట్లీస్ట్ వన్స్ మనకి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్కడ? డూ వైల్ లూప్ లో. అండ్ లాస్ట్ లో సెమీ కాలన్. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ సింటెక్స్ ని యూజ్ చేసుకుని మనం కోడ్ రన్ చేసి చూద్దాం. బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో మనకి ఏమొస్తుందంటే, ఫస్ట్ మనం డూ వైల్ లూప్ యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు సింటెక్స్ నేర్చుకున్నాం కదా. అండ్ లాస్ట్ లో ఈ సింటెక్స్ యూజ్ చేసుకుని ప్రోగ్రామ్స్ ఎలా రన్ చేయాలో చూద్దాం. అండ్ వైల్ లూప్ కి డూ వైల్ లూప్ కి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను. సో ముందైతే నేను విఎస్ కోడ్ యూజ్ చేసుకుంటాను. పబ్లిక్ క్లాస్ నేమ్ ఇచ్చుకుంటున్నా. పబ్లిక్ క్లాస్ డూ వైల్, పబ్లిక్ క్లాస్ డూ వైల్. ఓకే, ఇప్పుడు మన ఎజెండా ఏంటంటే 1 to 10 నెంబర్స్ కండిషన్ ట్రూ అయితే రన్ అవ్వాలి. అండ్ కండిషన్ ఫాల్స్ అయినా సరే అట్లీస్ట్ వన్స్ మనకి రన్ అవ్వాలి. అండ్ వైల్ లూప్ లో ఎలా రన్ అవుతుంది, డూ వైల్ లూప్ లో ఎలా రన్ అవుతుందో చూపిస్తాను. క్లారిటీ చూద్దాం. ఫస్ట్ ఇనిషియలైజేషన్ కాబట్టి ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు, నేను 0 నుంచి స్టార్ట్ చేసుకుంటున్నా. మీరు ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ నెక్స్ట్ వన్, మనం ఇక్కడ సింటెక్స్ యూజ్ చేసాం కదా, అదే సింటెక్స్ ఇక్కడ యూజ్ చేద్దాం. సో డూ కర్లీ బ్రాసెస్ ఓపెన్, ఏదైతే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ ఇచ్చేస్తాం. సో మనకి కావాల్సింది ఏంటంటే ఐ వాల్యూ కావాలి. సో ఐ వాల్యూ ఐ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మనకి 0 నుంచి 10 కదా, సో ఒక్కొక్క వాల్యూ అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవడం ఇన్ ద సెన్స్ 0 to 1, 1 to 2, 2 to 3 అప్డేట్ అవ్వాలి కదా. సో ఆ విధంగా అప్డేట్ అవ్వాలంటే మనం అప్డేషన్ ఇవ్వాలి. సో అప్డేషన్ ఎలా ఇస్తామంటే ఇంక్రిమెంట్ రూపంలో ఇస్తాం. సో అది ఎలా అంటే ఐ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు లాస్ట్ లో మన వైల్ ఉంది కదా, కండిషన్ ఏదైతే ఇవ్వాలి మన ఈ కండిషన్ మీద బేస్ అయ్యే మన ప్రోగ్రామ్ అంతా ఉంటుంది. వైల్ ఐ లెస్ దెన్ 10 సపోజ్ అనుకున్నాం, సెమీ కాలన్. ఇక్కడ ఏంటంటే ఈ స్టేట్మెంట్ ట్రూ స్టేట్మెంట్, ఎందుకంటే 0 అనేది 10 కన్నా చిన్న నెంబర్. అదే కదా ఇచ్చింది, ఐ లెస్ దాన్ 10. ఐ అంటే 0, 0 లెస్ దాన్ 10. ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ కదా, ఈ కండిషన్ ట్రూ కదా. సో ఈ కండిషన్ ట్రూ. చూడండి ఇక్కడ ట్రూ అని మీకు చూపిస్తాను. కామెంట్స్ అనమాట, ఈ కామెంట్స్ ఎలా యూజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కామెంట్స్ ఇవి. ఇప్పుడు కోడ్ అనేది మనకి ఈజీగా రన్ అవుతుంది. చూసారు కదా, 0 to 9 వచ్చాయి మనకు. అర్థమైంది కదా. మన కండిషన్ ట్రూ కాబట్టి ఇలా వచ్చాయి. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎలా వస్తాయో చూద్దాం. ఏముంది, జస్ట్ ఈ ఇందాక ఇది ఇచ్చాం కదా, ఈ కండిషన్ ఉంది కదా, దీన్ని ఫాల్స్ చేద్దాం. ఫాల్స్ చేయడం ఇన్ ద సెన్స్ జస్ట్ గ్రేటర్ దాన్ ఇద్దాం. సో అప్పుడు ఏంటి, 0 అనేది 10 కన్నా పెద్ద నెంబర్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్ కదా. సో ఇది రన్ అవుతుంది మనకి. బట్ యాక్చువల్లీ డూ వైల్ లో అట్లీస్ట్ వన్స్ రన్ అవుతుంది. చూద్దాం. మనకైతే అవుట్పుట్ అనేది వస్తుంది అట్లీస్ట్ వన్స్. చూడండి, చూసారు కదా, అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది డూ వైల్ లూప్ లో. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ మనం వైల్ లూప్ లో రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ వస్తుందో రాదని చూద్దాం. సో సేమ్ ఇదంతా నేను మళ్ళీ టైప్ చేస్తా. చూడండి, పబ్లిక్ క్లాస్ డూ వైల్ అండ్ సేమ్ ఇందాక ప్రోగ్రామే, కానీ నేను వైల్ టైప్ చేసి చూపిస్తాను. చూడండి, ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాక ఇక్కడ డూ వైల్ సింటాక్స్ ఇచ్చాం కదా, ఇప్పుడు వైల్ సింటాక్స్ ఇద్దాం. వైల్ ఐ గ్రేటర్ దాన్
10. సో ఇక్కడ కర్లీ బ్రాసెస్ ఓపెన్ అండ్ సో ఏదైతే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం ఐ వాల్యూ కాబట్టి ఐ ఇచ్చేస్తున్నాను. ఐ అండ్ అప్డేషన్, మన అప్డేషన్ ఇవ్వకపోతే అది 0 దగ్గరే ఉండిపోతుంది, వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు, అప్డేట్ అవ్వదు. సో అప్డేషన్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఇది వైల్ అన్నమాట. వైల్ లూప్ లో ఇందాక మనం డూ వైల్ లూప్ లో ఫాల్స్ స్టేట్మెంట్ అట్లీస్ట్ వన్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, కానీ వైల్ లూప్ లో ఎగ్జిక్యూట్ అవుతుందా లేదని చూపిస్తాను చూడండి. ఈ స్టేట్మెంట్ మన ఫాల్స్ స్టేట్మెంట్. కామెంట్స్ ఇస్తాను చూడండి, మీకు క్లారిటీగా వస్తుంది. ఫాల్స్, ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట. చూసారు కదా, మనకి ఎటువంటి అవుట్పుట్ అనేది లేదు, అవుట్పుట్ ఏమీ రాలేదు. సో వైల్ లూప్ లో ఏంటంటే ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే మాత్రమే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పాలంటే. కానీ డూ వైల్ లూప్ లో ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయినా సరే మనకి అట్లీస్ట్ వన్స్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వైల్ లూప్ కి డూ వైల్ లూప్ కి ఉన్న డిఫరెన్సెస్ ఇది. సో మనం అయితే నేర్చుకున్నాం కదా, నేను చెప్పాను కదా, డెఫినేషన్ నేర్చుకున్నాం, సింటెక్స్ నేర్చుకున్నాం, అండ్ ఆ సింటెక్స్ యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలో చూపించాను. అండ్ వైల్ కి డూ వైల్ కి డిఫరెన్సెస్ నేర్చుకున్నాను. అర్థమైంది కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా జావాలో ఉన్న మరింత కంటెంట్ అప్డేట్ చేస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.